వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి బ్లాగ్స్. టుడే టాపిక్ భారతదేశ జాతీయ చిహ్నాలు. జాతీయ అంశం ముఖ్యాంశాలు. జాతీయ పతాకం 1947 జూలై 22న ఆమోదించబడింది. తొలిసారిగా 1921లో విజయవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో విజయవాడకు చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ పతాక నమూనాను ప్రదర్శించారు. 3:2 పొడవు వెడల్పు కొలతలు గల జాతీయ పతాకంలో పైభాగంలో ఉండే కాషాయ రంగు ధైర్యానికి, త్యాగానికి, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతి, సత్యానికి, క్రింది భాగంలో ఉండే ఆకుపచ్చ రంగు విశ్వాసానికి చిహ్నాలుగా గుర్తించబడ్డాయి. పతాకం మధ్యలో తెలుపు రంగుపై ముదురు నీలిరంగు నేవీ బ్లూలో గల అశోకుని ధర్మచక్రం ఎంచుకున్నారు. ఇందులో 24 ఆకులు ఉంటాయి. దీనిని సారనాథ్లోని అశోక స్తంభం నుండి గ్రహించారు. జాతీయ పతాకాన్ని భారత పౌరులందరూ అన్ని రోజుల్లో ఎగరవేయడానికి వీలుగా జనవరి 26, 2002 నుండి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 అమల్లోకి వచ్చింది. జాతీయ గేయం వందే మాతరం 1950 జనవరి 24న ఆమోదించబడినది. వందే మాతర గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ 1882లో రచించిన ఆనంద్ మఠ్ నవల నుండి తీసుకోబడింది. బంకిం చంద్ర తొలుత ఈ గేయాన్ని సంస్కృతంలో రాశారు. 1896 కోల్కతాలో ఎన్సీ సమావేశాల్లో తొలిసారిగా ఆలపించారు. వందే మాతర గేయాన్ని అరబిందో ఘోష్ ఆంగ్లంలో అనువదించారు. జాతీయ గీతం జనగణమన 1950 జనవరి 24న ఆమోదించబడింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో రచించారు. జనగణమన గీతం బెంగాలీ భాషలో 5 చరణాల్లో రచించబడగా అందులోని తొలి 8 లైన్లను జాతీయ గీతంగా తీసుకున్నారు. తొలిసారిగా 1911 డిసెంబర్ 27న కోల్కతాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ గీతాన్ని మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో తిరిగి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్లంలోకి అనువదించారు. తర్వాత తత్వబోధిని పత్రికలో భారత విధాత అనే పేరుతో 1912లో ప్రచురించారు. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్ల సమయం పడితే సంక్షిప్తంగా ఆలపించడానికి 20 సెకండ్లు పడుతుంది. జాతీయ ముద్ర చిహ్నం ఒకే పీఠం మీద ఉన్న 4 సింహాలు 1950 జనవరి 26న ఆమోదించబడినది. జాతీయ ముద్రగా అశోకుని సారనాథ్లోని ధర్మస్తూపంపై ఒకే పీఠం మీదున్న 4 సింహాల బొమ్మను తీసుకున్నారు. ఈ స్తూపంపై 4 సింహాలు 3 మాత్రమే కనిపిస్తాయి. 4 సింహాలు వాటి క్రింద పీఠం మధ్య భాగంలో అశోకుని ధర్మచక్రం, చక్రానికి కుడివైపు ఎద్దు, ఎడమవైపు గుర్రం నిలబడినట్లు ఉంటాయి. ఎద్దు స్థిరత్వానికి, గుర్రం వేగానికి సూచికగా భావిస్తారు. పీఠం పైభాగంలో ముండకోపనిషత్తు నుండి గ్రహించిన సత్యమేవ జయతే అనే దేవనాగరి లిపిలో రాయబడి ఉంటుంది. జాతీయ జంతువు పెద్ద పులి 1972లో జాతీయ జంతువుగా గుర్తించారు. భారత ప్రభుత్వం పెద్ద పులిని రాయల్ బెంగాల్ టైగర్ జాతీయ జంతువుగా గుర్తించింది. పెద్ద పులి శాస్త్రీయ నామం పాంథెరా టైగ్రిస్. 1972కు ముందు సింహం మన జాతీయ జంతువుగా ఉండేది. 1973 నుండి ప్రాజెక్టు టైగర్ ప్రారంభించి పులుల సంరక్షణ చేపట్టారు. జాతీయ పుష్పం తామర పువ్వు. తామర పువ్వు శాస్త్రీయ నామం నెలుంబో నూసిఫెరా గెర్టస్.
జాతీయ క్రీడ హాకీ. జాతీయ క్రీడగా హాకీని ఎన్నుకున్నారు. జాతీయ భాష హిందీ. రాజ్యాంగంలో 8వ షెడ్యూలు భాషల గురించి తెలుపుతుంది. అందులో 343వ ఆర్టికల్ హిందీ భాష జాతీయ భాషగా వివరిస్తుంది. జాతీయ వృక్షం మర్రి చెట్టు. మర్రి చెట్టు శాస్త్రీయనామం ఫైకస్ బెంగాలెన్సిస్. జాతీయ ఫలం మామిడి. జాతీయ ఫలంగా మామిడి పండును గుర్తించారు. దీని శాస్త్రీయ నామం మ్యాంజిఫెరా ఇండికా. జాతీయ పక్షి నెమలి. 1964లో జాతీయ పక్షిగా గుర్తించారు. దీని శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్. Thank you friends. Please subscribe.